హలో మాయిస్, దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ ఎనిమే తెలుగు. నేను రీసెంట్ గానే సూపర్ క్యూబ్ ఎక్స్ప్లెనేషన్ అయితే కంప్లీట్ చేసేసాను. సూపర్ క్యూబ్ తర్వాత నెక్స్ట్ ఏ అనిమే ఎక్స్ప్లెయిన్ చేయాలనేసి ఒక యూట్యూబ్ లో పోల్ పెడితే ఆ పోల్ లో చాలా మంది అయితే రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ ని ఎక్స్ప్లెయిన్ చేయమని అయితే చెప్పారు. అందుకోసమే నేను ఈ రోజు వీడియోలో అయితే రికార్డ్స్ ఆఫ్ రాగ్నరాక్ సీజన్ 1 ఎపిసోడ్ 1 ని తెలుగులో కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ అలాగే గైస్, నేను ఈ అనిమే తో పాటు జుజుట్సు కైసెన్ సీజన్ 3 ని కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా బ్లూ బాక్స్ అనిమే కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారో కామెంట్ చేయండి. నేను ఈ అన్ని అనిమేస్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీ సపోర్ట్ ని నాకు ఇలానే కంటిన్యూ చేస్తారనుకుంటున్నా. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా అయితే ఉంది. ఇక ఎటువంటి లాగ్ లేకుండా మన ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో స్టార్టింగ్ లో మన భూమిని చూపిస్తూ 7 మిలియన్ ఇయర్స్ నుంచి ఉన్న మ్యాన్ కైండ్ అయితే అంతానికి వచ్చేసిందని అయితే చెప్తూ ఉంటారు. న్యూక్లియర్ వెపన్స్ వల్ల గానీ, ఏలియన్ ఇన్వేషన్ వల్ల గానీ, లేకుండా యాషౌట్ పడడం వల్ల గానీ మన ఎర్త్ అయితే అంతం కాలేదు. మనల్ని క్రియేట్ చేసిన దేవుళ్ళ వల్లే మన ఎర్త్ అంతం కాబోతుందని అయితే చెప్తూ ఉంటారు. కట్ చేస్తే మనకు అప్పుడే కౌన్సిల్ ఆఫ్ వల్లహ అనే ఒక ప్లేస్ అయితే చూపిస్తారు. ఆ ప్లేస్ లో అయితే అందరు గాడ్స్ అయితే ఉంటారు. అప్పుడే ఆ గాడ్స్ లో ఒకరైతే లేస్తారు. ఆయన లేచి మ్యాన్ కైండ్ ని ఇంకో 1000 ఇయర్స్ బ్రతికిద్దామా, లేకుంటే టోటల్ గా వైపౌట్ చేసేద్దామా అని అయితే అడుగుతాడు. బ్రతికించడానికి టిక్ సింబల్, బ్రతికించదనడానికి రాంగ్ సింబల్ అయితే పెట్టమంటాడు. దాంట్లో ఒక దేవుడు అయితే లేచి రాంగ్ సింబల్ అయితే పెడతాడు. ఆ దేవుడిని ఎవరైనా గెస్ చేస్తే కామెంట్లు అయితే చెప్పండి. ఆ దేవుడు లేచి ఏమంటాడంటే, మన మనుషుల్ని వారి తప్పులు సర్దించుకోవడానికి మనం ఎంత టైం ఇచ్చినా కూడా వాళ్ళు వారి తప్పులు దిద్దుకోకుండా ఇంకా ఎక్కువ తప్పులు చేస్తున్నారని అయితే చెప్తాడు. దానితో ఆ దేవుళ్ళలో ఇంకొక దేవత లేసి, మీరు చెప్తున్నది నిజమే లార్డ్ శివ, మనం మనుషులకి ఎన్ని ఛాన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు నేచురల్ రిసోర్సెస్ అన్నిటిని పాడు చేసుకుంటూ వాళ్ళ లోకాన్ని మొత్తం అన్ప్రెసెంట్ అయితే చేసుకుంటున్నారు అని అయితే చెప్తుంది. ఈ మాటతో అక్కడ ఉన్న అందరు దేవుళ్ళు కూడా అవును అవును మనం మనుషుల్ని బ్రతకనివ్వకూడదు అనేసి అందరూ అయితే రాంగ్ సింబల్స్ అయితే చూపిస్తూ ఉంటారు. దానితో ఆ తాత అయితే మనుషులందరినీ అంతం చేయాలనేసి ఆ డిసిజన్ ని ఫైనల్ చేయడానికి అయితే సుత్తెతో కొట్టడానికి సుత్తె అయితే పైకెత్తుతాడు. దానితో అక్కడికి వాల్కరీ అనేసి ఒక ఫీమేల్ బీయింగ్ వచ్చేసి ఆ డిసిజన్ అయితే మధ్యలో ఆపుతుంది. తనైతే మనం మ్యాన్ కైండ్ ని 1000 ఇయర్స్ బ్రతికిద్దాం, ఒక్కోసారి ఆలోచించి చూడండి అని అయితే చెప్తుంది. తన మాటలు అయితే అక్కడ ఎవరు పట్టించుకోరు. దానితో తన కోర్ట్ ఆఫ్ ఫలహాలో ఉన్న కాన్స్టిట్యూషన్ ప్రకారం గాడ్ వర్సెస్ హ్యూమన్ అనే రాగ్నరాక్ కాంపిటీషన్ ని కండక్ట్ చేద్దామని అయితే చెప్తుంది. ఈ రాగ్నరాక్ అంటే గాడ్స్ వర్సెస్ హ్యూమన్స్ 1-on-1 ఫైట్ అనమాట. మొత్తం గాడ్స్ టీమ్ లో 13 మెంబర్స్ అలాగే హ్యూమన్స్ టీమ్ లో 13 మెంబర్స్ అయితే ఉంటారు. ఈ ఫైట్ లో మ్యాన్ కైండ్ గెలిస్తే గాడ్స్ అయితే మ్యాన్ కైండ్ ని ఇంకో 1000 ఇయర్స్ అయితే బ్రతికించాలి. అండ్ అలాగే గాడ్స్ గెలిస్తే మ్యాన్ కైండ్ అయితే టోటల్ గా అందం చేయాలి. అండ్ అలాగే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మ్యాన్ కైండ్ తయారైనప్పటి నుంచి ఈ రాగ్నరాక్ కాంపిటీషన్ ని ఒక్కసారి కూడా కండక్ట్ చేయలేదు. తర్వాత వాల్కరీ అయితే గాడ్స్ కి హ్యూమన్స్ కంటే ఎక్కువ షార్ట్ టెంపర్ ఉంటుందని తెలుసుకొని ఎలా అయినా రాగ్నరాక్ కాంపిటీషన్ పెట్టడానికి గాడ్స్ అందరినీ రెచ్చగొడుతూ ఉంటుంది. తర్వాత వాల్కరీ అన్న మాటలకి గాడ్స్ అందరికి కోపం వచ్చేసి, ఆ రాగ్నరాక్ కాంపిటీషన్ కదా జరిపింది అనేసి డిసిజన్ ని ఫైనల్ చేసేసి సుత్తె కూడా కొట్టేస్తారు. తర్వాత మనకి ఆకాశంలో ఏదో లోకంలో ఉన్న వల్లబ్బా ఫైటింగ్ ఏరియాని అయితే చూపిస్తారు. ఇక కట్ చేసే గాడ్స్ వర్సెస్ మ్యాన్ కైండ్ అయిన రాగ్నరాక్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ గాడ్స్ నుండి అయితే స్ట్రాంగెస్ట్ నోర్స్ గాడ్ అయిన థోర్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇక ఫైట్ లో గాడ్ ఆఫ్ థండర్ ని ఎదిరియడానికి మ్యాన్ కైండ్ నుంచి లూబు అనే ఒక పర్సన్ అయితే వస్తాడు. కట్ చేస్తే ఆ ఫైట్ రెఫరీ అయితే ఎంతో ఆనందంగా ఒక పీక్ అయితే ఊదుతాడు. దెబ్బకి ఆ పీకలో నుంచి వచ్చిన వైబ్రేషన్ అయితే ఎంతో గట్టిగా అయితే వినిపిస్తుంది. ఇక ఫర్ ద ఫస్ట్ టైం మ్యాన్ కైండ్ హిస్టరీలోనే ఫస్ట్ రాగ్నరాక్ కాంపిటీషన్ లో ఫస్ట్ ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫైట్ లో మన థోర్ అండ్ అలాగే లూబు ఫైట్ చేసుకోకుండా ఒకరి దగ్గరకు ఒకరు స్టైల్ గా నడుచుకుంటూ అయితే వస్తూ ఉంటారు. ఎంతైనా మ్యాన్ కదా, ఆతృత ఆపుకోలేక థోర్ పైన అయితే ఫస్ట్ స్ట్రైక్ మనోడే చేస్తాడు. కానీ మన థోర్ అదేం పెద్ద అటాక్ కాదన్నట్టు తన పెద్ద మ్యోన్లీర్ తో అయితే అటాక్ ని ఈజీగా డాట్ చేసి పడేస్తాడు. ఇక ఇంటర్ తో మన ఎపిసోడ్ అయితే ఖతం. మీ సపోర్ట్ ని బట్టి నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తొందరగా రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తి బాయో.